నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ల టాపిక్ సైనసైటిస్, అలర్జీ, ఆస్తమాకి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. ఈ మధ్యకాలంలో సైనసైటిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ సైనసైటిస్ అంటే ఏంటి, ఇది రావడానికి కారణాలు ఏంటి? సైనసైటిస్, రైనోసైనసైటిస్ అని అంటూ ఉంటారు. సో ఈ సైనస్ అంటే ఏంటి అని అంటే మనకి ఫేషియల్ బోన్స్లో ముక్కు పక్కన రంధ్రాలు అనేటివి ఉంటాయి. ఆ బోన్స్లోనే గ్యాప్స్, ఎయిర్ సాకెట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అవి ముక్కు పక్కన, ఐబ్రోస్ దగ్గర, నాలుక పైన అట్లా ఉంటుంది అనమాట. ఈ కంటి గుడ్ల మధ్యన అక్కడ సైనసెస్ గ్యాప్స్ అనేటివి ఉంటాయి. ఈ సైనసెస్ గ్యాప్స్లో మ్యూకస్ మెంబ్రేన్ అనేది మెత్తటి చర్మం ఉంటుందన్నమాట. ఇది అనేక కారణాల వల్ల, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, వెదర్ చేంజెస్ వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ బాగా సెన్సిటివ్గా ఉన్నప్పుడు, మనం తీసుకునే ఆహార అలవాట్లను బట్టి, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా లాంటివి ఉన్న వాళ్ళకి ప్రీడిస్పోజ్ అవుతూ ఉంటారు అనమాట. ఈ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎలర్జీ అనేది ఉన్నప్పుడు, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సైనసస్ లేదంటే ఎయిర్ గ్యాప్స్లో ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. అంటే వాస్తుంది, వాప్ అనేది వచ్చేస్తుంది. ఆ వాప్ వచ్చినప్పుడు అక్కడ కొన్ని సెక్రీషన్స్ అనేటివి జరగడం వల్ల ఫ్లూయిడ్తో నిండుతుంది అనమాట. అంటే ఒక చీములాగా లేదంటే ఒక తెమడలాగా లోపల ఆ లిక్విడ్ అనేది నిండుతూ ఉంటుంది. మ్యూకస్ మెంబ్రెయిన్స్ వాచిపోతాయి, అలాగే ఫ్లూయిడ్ అనేది బాగా ఎక్కువైపోతుంది. దానివల్ల ఈ సైనసస్ అనేటివి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఈ సైనస్లు ఎట్లుంటాయంటే ఫ్రాంటల్, ఎథిమాయిడల్, స్పీనాయిడల్, మ్యాక్సిలరీ సైనసెస్ అనేటివి ఒక 4 రకాల ఇరువైపులా ఉంటాయన్నమాట. సో ఇవి బ్లాక్ అయినప్పుడు ఏ ప్రాంతంలో బ్లాక్ అయిందనే దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. ఇన్ జనరల్ మనకి సైనసైటిస్ ఉన్న వాళ్ళకంటే ఈ ఎయిర్ గ్యాప్స్, ఈ బోన్స్లో ఉండే ఎయిర్ గ్యాప్స్లో ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ వాచిపోయి అక్కడ సెక్రీషన్స్ అనేటివి ఏర్పడి ఫ్లూయిడ్ అనేది నిండిపోయినట్లయితే కామన్గా వచ్చే లక్షణాలు తలనొప్పి, ఫేషియల్ పెయిన్, కన్నుగుడ్లు నొప్పి, కన్నుగుడ్లు గుంజడము, నోస్ బ్లాక్, సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అనేది వెళ్ళిపోవడం, అంటే వాసన అనేది కరెక్ట్గా రాకపోవడము, పోస్ట్ నాసల్ డ్రిప్ అంటే ఈ సైనసెస్లో ఫ్లూయిడ్ చీమ్ అనేది బాగా నిండిపోయినప్పుడు అవి ముక్కు నుంచి గొంతులోకి పడుతూ ఉంటాయి డ్రాప్స్ లాగా. సో దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది సైనస్ నుంచి అది థ్రోట్లోకి లేదంటే ఇంకా లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా పోస్ట్ నాసల్ డ్రిప్, తర్వాత వారి నుంచి బ్యాడ్ స్మెల్ రావడము, లేదంటే వాళ్ళకే బ్యాడ్ స్మెల్ రావడము, నోస్ బ్లాక్ అయిపోవడము, విపరీతమైన తలనొప్పి, కండ్లు గుంజడము, చెవులలో దురదలు, వినికిడి లోపాలు, తలనొప్పి, సో చెవుల వెనకాల నొప్పి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే జనరల్గా ఫ్రాంటల్ సైనసైటిస్ ఉన్న వాళ్ళకంటే, ఫ్రాంటల్ అంటే ఫోర్ హెడ్ ఏరియాలో సైనసెస్ బ్లాక్ అయినప్పుడు ఫోర్ హెడ్లో పెయిన్ బాగా వస్తూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ కండ్లు గుంజడము, లేదంటే తల బాగా గుంజినట్టుగా ఉండడం, తలనొప్పి ఇట్లా ఏర్పడుతూ ఉంటుంది. అదే ఎథిమాయిడ్, స్పీనాయిడ్ సైనసైటిస్ అంటే ఈ కనుగుడ్లు ఈ బొట్టు ఏరియాలో, ఈ ముక్కుకి మధ్యలో, ఈ కనుగుడ్ల మధ్యన బాగా గుంజుతూ ఉంటుంది. కనుగుడ్లు వెనక భాగం నుంచి గుంజినట్టు అనిపిస్తుంటుంది. చెవుల వెనకాల మ్యాస్టర్డ్ అంటాం అనమాట. సో అక్కడ బాగా లాగినట్టుగా ఉంటుంది. తలలో ఏదో రాయి పెట్టినట్టుగా లేదంటే ఏదో బరువు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఫ్రీగా ఉండదు. సైనసెస్లో నార్మల్గా ఏమవుతుంది, ఎయిర్ గ్యాప్స్లో ఎయిర్ అనేది నిండి ఉంటుంది, అంటే ఫ్రీగా ఉంటుంది, సో హాయిగా ఉంటుంది. కానీ ఈ ఫ్లూయిడ్ అనేది నిండిపోయినప్పుడు, మ్యూకస్ మెంబ్రెయిన్స్ వాచినప్పుడు ఒక బరువు పెట్టినట్టుగా, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్లు, ఇరిటబుల్గా అయిపోతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఇందులో కూడా ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేటివి ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టో, ఇన్ఫెక్షన్స్ని బట్టో, వెదర్ చేంజ్ని బట్టో, కొంతమందికి ఏంటంటే అది వచ్చి ఆ ప్రాబ్లం అనేది వచ్చి ఒక 3 నుంచి 4 వారాల వరకు ఉండి మళ్ళీ అది కొంత తగ్గుతూ ఉంటుంది. అది ఎక్యూట్, అప్పటిమందం వచ్చేసి బాగా అయిపోయి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సబ్ ఎక్యూట్ అంటే ఏంటంటే ఇది ఒక 2-3 నెలల వరకు అది ఎక్స్టెండ్ అవ్వచ్చు అనమాట. ఈ ఫేషియల్ పెయిన్ కానీ, హెడ్ ఏక్ కానీ, నోస్ బ్లాక్ కానీ, ఈ ముక్కు కారడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా. సో క్రానిక్ సైనసైటిస్ అని ఎప్పుడు అని అంటామంటే ఇది 3 నెలలు దాటి మీకు తరచుగా వచ్చిపోతూ ఉన్నా, లేదంటే కంటిన్యూగా మీకు నోస్ బ్లాక్, హెడ్ ఏక్, కండ్లు గుంజడము, తలనొప్పి, తల వెనకాల భాగంలో నొప్పి, కొంతమందికి ఇది పంటి నొప్పిలాగా కూడా వస్తుంది అనమాట. మ్యాక్సిలరీ సైనస్ అనేది ఉన్నప్పుడు, మ్యాక్సిలరీ సైనసైటిస్ అంటే ఈ ఏరియాలో చీక్ బోన్స్ అనేటివి ఆ ఏరియాలో బ్లాకేజ్ ఏర్పడ్డప్పుడు చీక్ బోన్ అంతా కూడా, ఫేస్ అంతా కూడా ఒక పెయిన్ అనేది ఉంటుంది.
కొంతమంది అది డెంటల్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు, కానీ అది టూత్ ఏక్ లాగా వస్తుంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి లక్షణాలు మీకు ఇనీషియల్గానే ఒక 2-3 వారాలను మించి వస్తుందంటే అది నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే సైనసైటిస్ అనేది క్రానిక్ ప్రాబ్లమ్గా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ ప్రాబ్లంతో లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారనమాట. అంటే తగ్గుతూ పెరుగుతూ అట్లా ఉంటుంది. వింటర్ వచ్చినప్పుడల్లా, రైనీ సీజన్ వచ్చినప్పుడల్లా, ఎండాకాలంలో కూడా మీరు కొన్ని చల్లటి వస్తువులు తీసుకున్నప్పుడు, ఏసీకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు, వాతావరణంలో మార్పులు, ప్లేస్ చేంజ్, వాటర్ చేంజ్ అయినా కూడా ఇది తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి, మన రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేనప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉన్నప్పుడు, అంటే సెన్సిటివ్గా ఉన్నప్పుడు కూడా ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఈ సైనసెస్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడి కొంతమంది ఇవి ఏంటంటే తట్టుకోలేక సర్జరీలకు వెళ్తూ ఉంటారు, లేదంటే స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అప్పుడు మందం తగ్గుతుంది, బట్ ఏంటంటే అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు సివియర్ కాంప్లికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సైనసైటిస్ అంటే చాలామంది ఓన్లీ ముక్కు దిబ్బడ, జలుబు అని అనుకుంటారు, కానీ ఇది మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఏళ్ళు గడుస్తున్న కొద్దీ దీని ఎఫెక్ట్ వలన ఫేస్ యొక్క బోన్స్, స్కల్ బోన్ కూడా వాపు వచ్చి బోన్లో కూడా పుండు అనేది రావడం లాంటి ఆస్టియోమైలైటిస్ అంటాం అనమాట. సో ఇలాంటి ప్రాబ్లంకి దారితీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే సో బ్రెయిన్కి కూడా దాని ఎఫెక్ట్ ఏర్పడి కొంతవరకు డెత్కి కూడా కాజ్ చేసే అవకాశం ఉంటుంది సైనసైటిస్ వల్ల. సైనసైటిస్ క్రానిక్ అయిపోయి చాలా ఎఫెక్ట్ ఉన్నప్పుడు కంటి గుడ్ల దగ్గర కూడా కంటి గుడ్లు ముందుకు రావడము, లేదంటే ఆర్బిటల్ అంటే కంటి ఏరియాలో చీమ్ అనేది, పస్ అనేది రావడం, బయటికి కూడా రావడం జరుగుతుంటుంది అనమాట. కొన్నిసార్లు సెప్టిక్ కండిషన్స్కి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి విజువల్ ఇంపైర్మెంట్ అంటే కంటి చూపు కూడా దెబ్బతినడము, ఇలాంటివి, కాన్షియస్నెస్ పోవడము, సో ఒక్కొక్కసారి ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే సైనసెస్కి ఎఫెక్ట్ అయినప్పుడు, దాని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు కంటికి, చెవులకి, బ్రెయిన్కి అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి కూడా దాని ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. కాబట్టి మీకు ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లం ఉండి చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు కానీ కంటిన్యూ కానీ మీకు తుమ్ములు, జలుబు, ముక్కు దిబ్బడ, లేదంటే ఫేస్ అంతా లాగినట్టుగా ఉండడం, తలనొప్పి, చెవుల వెనకాల లాగడము, చెవులలో దురద, లేదంటే నీరు కారడము, లేదంటే కంట్లో ఎరుపు, దురద, నీరు కారడము, ఇట్లా తుమ్ములు, జలుబు తరచుగా రావడం, నోస్ బ్లాక్, ముక్కులో నుంచి బ్లడ్ రావడము, ఇట్లా అప్పుడప్పుడు కండ్లు తిరగడము, లేదంటే గొంతులోకి డ్రాప్స్ లాగా పడడం, ఇట్లాంటి కనుక మీరు గమనించుకున్నట్లయితే డెఫినెట్గా దీనికి అప్రోచ్ అవ్వండి. హోమియోలో ఎట్లా ఉంటుందంటే ఈ సర్జరీ లేకుండా, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడకుండా ఒక స్టేజ్ని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి, ఎంత తీవ్రత ఉంది, ఎంతకాలం నుంచి ఉంది అనే దాన్ని బట్టి, కాంప్లికేషన్స్ ఎంత ఉన్నాయో అనే దాన్ని బట్టి ఒక మెడిసిన్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అది రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్ స్టేజ్కి వస్తుంది. అట్లా ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువ ఎలర్జిక్ రియాక్షన్స్ కాకుండా, సో ఆ తరచుగా వచ్చే ప్రాబ్లం అనేది ఇంటెన్సిటీ, సివియారిటీ అనేది తగ్గుకుంటూ ఒక స్టేజ్లో వితౌట్ సర్జరీ అది టోటల్గా కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం హోమియో మెడిసిన్స్ ద్వారా ఉంటుంది. హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఈ ఫేస్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, నోస్ బ్లాక్ కానీ, ఈ తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు కానీ రాకుండా కంప్లీట్గా క్యూర్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీకు ఇట్లా కొంతమందికి ఏంటి పాన్ సైనసైటిస్ అనేది ఉంటుంది. అంటే కొంతమందిలో ఏదో ఒక దాంట్లో బ్లాకేజ్ ఉంటుంది, కొంతమందిలో మొత్తం ఈ 4 సైనసెస్లో బ్లాకేజ్ అనేది ఏర్పడ్డప్పుడు వాళ్ళకి ఇంకా డైలీ నరకమే అనమాట. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎప్పుడు తలలో బరువు పెట్టినట్టుగా, చూపు, కంటి మస్కలు వచ్చినట్లుగా, సో కంట్లో నీళ్లు గారుతున్నట్టుగా, లేదంటే ఎప్పుడు ఫేస్లో గుంజడము, లాగడము, నొప్పి, ఫీవర్ వచ్చినట్టుగా అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తరచుగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, సిక్ అవుతూ ఉంటారు. సో కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంతమందిలో ఏంటంటే సైనసైటిస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది. వితౌట్ ఎనీ బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పత్యాలు అనేటివి లేకుండా మందు కంటిన్యూగా కొన్ని రోజులు వాడుకున్నట్లయితే ఈ సైనసైటిస్ వితౌట్ సర్జరీ క్యూర్ అవుతుంది. కాలర్ ఉన్నారు ప్రకాశం నుండి, ఎంవి రామయ్య గారు. నమస్తే అండి. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. చెప్పండి సార్. నా పేరు రామయ్య సార్. చెప్పండి. నేను స్కూల్ టీచర్ మేడం ప్రెసెంట్. ఓకే సార్. నాకు చిన్నప్పటి నుంచి ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఉంది మేడం. ఓకే సార్. ఏమవుతుంది? జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, హెడేక్, నీరు గారటం. మీరు ఇప్పుడు ఏమైతే టీవీలో చెప్పారో లైవ్ లో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని నాకున్నాయి మేడం. ఓకే సార్. నేను సర్జరీ కూడా ఒకసారి చేయించాను. ఇది క్రానిక్ సైనసైటిస్ అని చెప్పారు నాకు. ఓకే సార్.
ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లుంది సార్? ఇప్పుడు ప్రెసెంట్గా ఎట్లా ఉంది మీకు? నాకు 2 days ఒకసారి జలుబు చేస్తానే ఉంటుంది మేడం. తుమ్ములు వస్తుంటే జలుబు చేస్తుంటే, హెడ్ ఎక్, ఆ కళ్ళలో దురద కావచ్చు, కళ్ళు మసకలు కావచ్చు, ఇవన్నీ మీరు చెప్పిన. ఓకే సార్, నేను చెప్తా సార్ వినండి. సో ఈ సైనసైటిస్లోనే మనకి ఇంతకుముందు నేను కారణాలు చెప్పిన ఫంగలు, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేది ఉంటుంది, అలాగే ఎలర్జీస్ వల్ల వచ్చే సైనసైటిస్ అనేది ఉంటుంది. ఈ ఎలర్జీస్ వల్ల వచ్చే సైనసైటిస్ అనేది ఏంటంటే బేసికల్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి బాగా వీక్ ఉండడము, లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు ప్రతిదానికి రియాక్ట్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్. అలా రియాక్ట్ అయినప్పుడు కొంతమందిలో ఈ సైనస్ అనేది బాగా ఫ్లేరప్ అవుతుంది అనమాట. అంటే మీరు మీ ప్రొఫెషన్ని బట్టి, టీచింగ్ కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడడము, తర్వాత డస్ట్కి, ఆ చాక్ పీస్ డస్ట్ కానీ లేదంటే ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడము, సో వీటి వల్ల కావచ్చు. సో మెయిన్ మాత్రం టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ డస్ట్ వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి ఉంది అని అంటున్నారు కదా, మేబీ అది కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా మీరు వాడనట్టున్నారు. సో ఇంకోటి ఏంటంటే కొన్ని అబ్స్టకిల్స్ ఉంటాయి, అబ్స్టకిల్స్ ఫర్ క్యూర్ అని మనం హోమియోపతిలో చెప్తూ ఉంటాం అనమాట. అంటే క్యూర్ అవుతూ ఉంటుంది కానీ దానికి మీరు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేకపోవడము, సో దానికి ఏదైతే తినకూడదో, చేయకూడదో, ఎక్స్పోజ్ అవ్వకూడదో వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది సార్. మీరు సర్జరీ చేసి అది తీసేయించుకున్నారు కానీ ఏంటంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎవరేం చేయడానికి లేదు. సో అది ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. అలా అయినప్పుడు ఇట్లా తరచుగా వచ్చే ఎలర్జిక్ సైనసైటిస్ అనేది తగ్గుతుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి కారణం ఏదైనా కూడా మీకు ఎలర్జిక్ సైనసైటిస్ లక్షణాలు అంటే ఇవన్నీ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంచుమించుగా లక్షణాలు ఒకటే రకంగా ఉంటాయి అన్నమాట. ఇది సైనస్ వల్ల వచ్చిందా, ఎలర్జీ వల్ల వచ్చిందా, లేదంటే ముక్కులో కండ పెరిగిందా, లేదంటే ముక్కులో దూలం అనేది వంకరగా ఉందా, లేదంటే ఏమైనా పాలిప్స్ లాగా వచ్చినాయా, ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకొని దానికి మూల కారణం కరెక్ట్గా తెలుసుకొని ఎలర్జీయా, ఇన్ఫెక్షన్లా, ముక్కు దూలం కరెక్ట్గా లేదా, పాలిప్సా, లేదంటే ఇంకేదన్నా కారణం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదంటే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా తెలుసుకొని దాన్ని బట్టి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఎలర్జిక్ సైనసైటిస్ లేదంటే క్రానిక్ సైనసైటిస్కి హోమియోలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది సార్. దీనికి సర్జరీ చేయించుకున్నా ఇట్లా వస్తుందని అనుకోని అవసరం లేదు. ట్రీట్మెంట్ కొంచెం లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఎవ్రీ మంత్ దాని యొక్క సివియారిటీ, తీవ్రత అనేది తగ్గుతుంది. తుమ్ములు, జలుబు, తలనొప్పి, ఫేస్ నొప్పి, కళ్ళల్లో నీళ్లు గారడము, చెవులలో దురదలు, సో ఇవన్నీ కూడా దాని లక్షణాలు తగ్గుతూ ఒక స్టేజ్లో పూర్తిగా అవి నయం అవుతాయి. మీకు కుదిరితే మాకు నియరెస్ట్ బ్రాంచ్లో ఎక్కడైనా కూడా మీ ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. అవి రిపోర్ట్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళి లక్షణాలు చెప్తే దాన్ని బట్టి కూడా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు సార్, క్యూర్ అవుతుంది. ఈ ఏజ్ ఫ్యాక్టర్ కనుక చూస్తే మనం బిలో 20sలో కూడా చూడొచ్చు. సైనసెస్ అనేటివి ప్రతి ఒక్కరికి ఆ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సైనసెస్ అనేటివి ఫేషియల్ బోన్స్లో గ్యాప్స్ అనేటివి ఉంటాయి. చిన్నపిల్లలలో చిన్నగా ఉంటాయి, పెద్దవాళ్ళలో కొంచెం పెద్దగా ఉంటాయి. సో సైనసైటిస్ అనేది పెద్దవాళ్ళలో రావచ్చు, చిన్నపిల్లలలో కూడా రావచ్చు అనమాట. అదే ఎలర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వీక్ ఉన్న వాళ్ళకి. సో చిన్నపిల్లలు అయితే ఏంటి, వాళ్ళ ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునేటప్పుడు ఇవి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట, ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలలో ఈ సైనస్ కన్నా ఎక్కువ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి చాలా తరచుగా మనం చూసే ప్రాబ్లం అనమాట. చాలామందికి డైరెక్ట్గా గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్. సో ఇవేంటి అంటే టాన్సిల్స్ అనేటివి గొంతుకి ఇరువైపులా, నాలుకకి సైడ్స్ నుంచి ఉంటాయి అన్నమాట. ఇవి అందరికీ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ అనేటివి లోపలికి వెళ్ళకుండా అవి కాపాడుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ టాన్సిల్స్ అనేటివి ఉబ్బి దాని మీద తెల్లటి లేయర్ లాగా ఫామ్ అయ్యి గుల్లలు అనేటివి ఫామ్ అయిపోయి ఫీవర్ వచ్చి తరచుగా గొంతు నొప్పి, మింగడానికి ఇబ్బంది, జ్వరము ఇలా బాధపడుతూ ఉంటారు. ఎడినాయిడ్స్ ఉన్న పిల్లలు ఎట్లా ఉంటుంది, ముక్కుకి గొంతుకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ ఎడినాయిడ్ అనేది స్వెల్లింగ్ వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడానికి చాలా విపరీతమైన ఇబ్బంది, నిద్రపోయినప్పుడు స్నోరింగ్, గురుక అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి స్లీప్ యాప్ని అంటే నిద్రలో వాళ్ళు ఉలిక్కి పడుతూ ఉంటారు శ్వాస ఆడక. సో ఇది కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో కాబట్టి వీటికి కూడా సర్జరీ లేకుండా మనకు ట్రీట్మెంట్ ఉంది. ఎంతోమంది పిల్లలకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అవి ష్రింక్ అయ్యి అవి మళ్ళీ రిపీట్ కాకుండా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా, తరచుగా గొంతులో ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా, టాన్సిలైటిస్ ఉబ్బకుండా, రికరెంట్ టాన్సిలైటిస్, వీటికి ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ అండ్ సైనసైటిస్ చిన్నపిల్లలలో కానీ లేదంటే ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లంకి మంచి కంప్లీట్ సొల్యూషన్ అనేది హోమియోపతి ద్వారా ఉంటుందండి. ఈ ఆస్తమా అంటే ఏంటి, ఈ ఆస్తమా కూడా రావడానికి కారణాలు ఏంటి?
ఆస్తమా, దమ్ము అంటాము. దీనికి మనం పేర్లు చూసుకుంటే ఆస్తమా, దమ్ము, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని కూడా అంటాం అనమాట. సో ఈ ఆస్తమా అనేది కూడా మనకేంటంటే ఎర్లీ మార్నింగ్, నైట్ పొగ, దుమ్ము, ధూళి, ఘాటు వాసనలు, లేదంటే ఏసీకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడము, వాతావరణం సడన్గా వేడి నుంచి చల్లదనానికి, చల్లదనం నుంచి వేడికి అట్లా మారడము, లేదంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కరెక్ట్గా లేకపోవడం, ఇవన్నీ ఒకటైతే మెయిన్ మూల కారణం మనం ఇమ్యూన్ సిస్టమ్, మన రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం, ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండడం వల్ల ఈ ఆస్తమా అనేది వస్తుంది. ఆస్తమా, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే, సో ఇది కూడా ఇన్ఫెక్షన్ల వల్ల, ఎలర్జీలు ఉన్నప్పుడు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లదనానికి కానీ తీసుకునే ఆహార పదార్థాలను బట్టి అవి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ముక్కు, గొంతు, తర్వాత బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోలై, ఈ ఎయిర్వేస్, ఎయిర్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో వాపు వస్తుందన్నమాట. అవి వాచిపోతాయి. సో ఇంత ఉండాల్సిన ట్యూబ్ చిన్నగా అయిపోతుంది ఆ వాపు వల్ల. చిన్నగా అయిపోతుంది అండ్ తెమడ అనేది అక్కడక్కడ మ్యూకస్ బాల్స్ లాగా ఫామ్ అయిపోయి లోపల లంగ్స్ లోపల బ్లాక్ అయిపోయినప్పుడు అది గుర్రు గుర్రు సౌండ్స్ రావడం, వాటినే వీజింగ్స్ అని కూడా అంటాం అనమాట. సో దీన్నే మనం ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని అంటాం. సో ఈ ఆస్తమా, దమ్ము ఉన్న వాళ్ళకి ఏంటంటే డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకండి, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. లంగ్ కెపాసిటీ పెరగాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, బ్లోయింగ్ అనేది ఉండాలి, బెలూన్ బ్లోయింగ్ అని ఇట్లాంటివి కొంచెం చేసుకుంటూ ఎక్సర్సైజెస్, కొంచెం ఫిట్నెస్ పెంచుకోవడానికి ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసుకోవాలి. సో ఆస్తమా, ఎలర్జీ ఉన్న వాళ్ళకి పొగ, దుమ్ము, ధూళి, ఘాటు వాసనలు, తీపి, జిగురు పదార్థాలు, ఈ నూనె, నెయ్యి, స్వీట్లు ఇలాంటివి తీసుకున్నప్పుడు బాగా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. దీనికి చాలామంది ఇన్హేలర్స్, స్టీరాయిడ్స్ ఇట్లా వాడుతూ ఉంటారు. అప్పుడు మనం రిలీఫ్ అయితే వస్తుంది. కానీ ఈ క్రానిక్ ఆస్తమాస్కి కూడా హోమియోలో చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో పిల్స్, మదర్ టింక్చర్స్, పొటెన్సీస్ అనేటివి ఉంటాయి. సో ప్రతి మనిషికి సేమ్ మెడిసిన్ ఉండదు. ఆ ఇండివిజువల్ కేస్ స్టడీని బట్టి వారికి ఎన్నో వేల మందులలో వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయి. అవి ఇంటర్నల్ మెడికేషన్స్ ఒక కోర్స్ లాగా యూజ్ చేస్తే కొంచెం లాంగ్ టర్మ్గా ఈ ఆస్తమా, దమ్ము, ఆయాసము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకంటే ఈ ఆస్తమాకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇప్పుడు ఏంటి చాలామంది అది తట్టుకోలేక ఇన్స్టంట్ రిలీఫ్కి చూసుకుంటూ ఉంటారు. కానీ అవి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాళ్ళు నార్మల్గా శ్వాస తీసుకోలేరు అనమాట. కంప్లీట్గా ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉండాల్సి వస్తుంది, నెబులైజేషన్ మీద ఉండాల్సి వస్తుంది, ఆక్సిజన్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆ పరిస్థితికి రాకుండా ఉండడానికి మనకు హోమియో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు, అంటే వారికి ఉన్న స్టేజ్ని బట్టి కంటిన్యూగా వాడితే లైఫ్ లాంగ్ ఇట్లా ఆక్సిజన్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇంకా వేరే మెథడ్స్కి వెళ్ళకుండా, కాంప్లికేషన్స్ రాకుండా, ఒక్కొక్కసారి ఆస్తమాలో సివియర్ ఉంటే ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆస్తమా అనేది గట్టిగా మాట్లాడినా ఎక్కువైపోతుంది, శారీరక శ్రమ ఎక్కువైతుంది, మానసిక ఒత్తిడి ఎక్కువైనా ఎక్కువ అవుతుంది. ఓన్లీ చల్లటి పదార్థాలు తీసుకుంటేనే వస్తుంది, వాతావరణం మారితేనే వస్తుంది అనుకుంటారు. కానీ అది కరెక్టే. దాంతోపాటు ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏంది, స్టెప్స్ ఎక్కితే ఎక్కువవుతుంది, హైట్స్ ఎక్కితే ఎక్కువవుతుంది, చల్లటివి తీసుకున్న ఎక్కువవుతుంది, గట్టిగా మాట్లాడిన ఎక్కువవుతుంది, మెంటల్ టెన్షన్కి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కూర్చొని ఒక స్టేజ్లో ఏంటంటే ఈ ఆస్తమాలో చైర్లో కూర్చొని లేస్తే కూడా ఆయాసం ఏర్పడుతూ ఉంటుంది, నడుస్తే కూడా ఆయాసం ఏర్పడుతూ ఉంటుంది, పడుకొని తిరిగితే కూడా ఆస్తమా ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. పక్కన వాళ్ళకు కూడా ఆ సౌండ్స్ అనేటివి వినిపిస్తుంటాయి, వీజింగ్స్, పిల్లి కూతలు. సో ఇలాంటి వాటికి కూడా మనకు హోమియో ట్రీట్మెంట్ అనేది ఉంది. ఆస్తమాకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఆ రెమెడీస్ వల్ల మీకు ఏంటంటే ఈ పిల్లి కూతలు, వీజింగ్స్ అనేటివి తగ్గుతాయి. ఈ ఎయిర్వేస్, బ్రాంకై, బ్రాంక్యూల్స్, అల్వేయోలు ఏవైతే వాపు, మ్యూకస్ మెంబ్రేన్ వాచిపోయి ఉంటుందో, ఇన్ఫ్లమేషన్, అది తగ్గుతుంది అనమాట మందుల ద్వారా. సో తెమడ అనేది తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. సో దగ్గు, ఆయాసము, ఛాతిలో నొప్పి, వీజింగ్స్, పిల్లి కూతలు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఇవన్నీ కూడా మనకి నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చి ఒక స్టేజ్లో మనం వేరే మెడిసిన్స్ ఏమి డిపెండ్ అవ్వకుండా ఓన్లీ హోమియోపతితోనే అది కంప్లీట్గా క్యూర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ అనేది. యాదయ్య గారు కాలర్ ఉన్నారు మహబూబాబాద్ నుండి. నమస్తే అండి. హలో. యా, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్, ఇబ్బంది ఏంటి? మేడం ఎక్కువ తుమ్ములు ఎక్కువ వస్తాయి మేడం. వింటర్ సీజన్, మన చలికాలం బాగా తుమ్ములు వస్తుంటాయి మేడం. చలికాలం, వానాకాలంలో ముక్కు అనుకోకుండా తాకినా కూడా మనకు తుమ్ములు వస్తాయి. తర్వాత వాసన రికగ్నైజ్ చేయట్లేదు మేడం. ఓకే సార్, ఓకే. ఎప్పటి నుంచి సార్? బేసిక్ 1 year అయింది మేడం. యాక్చువల్గా నేను వచ్చాను. సరే సార్, నేను చెప్తా వినండి సార్.
ఎలర్జీ సార్, ఇది ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఎలర్జీలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అందులో ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనే ప్రాబ్లంలో ఏంటంటే కొంచెం దుమ్ముధూళికి ఎక్స్పోజ్ అయినా, కొంచెం వేడి ఎక్కువ వేడికున్నా, ఎక్కువ చల్లదననుకున్నా, కొద్దిగా చల్లటి వస్తువులు తిన్నా తాగినా, గాలికి తిరిగినా, చెవులలో గాలి నీరు పోయినా, సో ప్రతిదానికి కొంచెం ఫ్యాన్ ఎక్కువ పెట్టుకున్నా, ఏసీలో ఉన్నా, సో ఈ పొగ ఆవిరి వంట చేసేటప్పుడు వచ్చే స్మెల్ కానీ, లేదంటే అగరబత్తుల వాసన కానీ, సో ఈ అత్తర్లు కానీ, ఇట్లా ప్రతి చిన్న వాసనకు కానీ డస్ట్కి కానీ కొంతమందికి విపరీతమైన తుమ్ములు జలుబు లాగా సడన్గా వస్తూ ఉంటుంది. కొంతమందికి కర్చీఫ్లు దడిచిపోతూ ఉంటాయి. తుమ్ములు వస్తే ఒక 50-60 కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇదే ఎలర్జీ అంటారు, క్రానిక్ ఎలర్జీ. ఈ ఎలర్జిక్ రైనైటిస్ అని అంటారు అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒకసారి వచ్చి మాకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా కలవండి. అది ఎలర్జీ అయినా, ఇంకా దాంట్లో ముక్కులో ఏదైనా ముక్కు దూలానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, కండ ఏమైనా పెరిగిందా, ఇంకేదన్నా మూల కారణం ఉందా అనేది కరెక్ట్గా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది సార్. సో ఈ ఎలర్జీస్లోనే మనకి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, అలాగే రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఆర్టికేరియా అని, ఎగ్జిమా అని, ఎలర్జిక్ డర్మటైటిస్, ఎటోపిక్ డర్మటైటిస్, తర్వాత సో ఇట్లా ఫోటో డర్మటైటిస్, ఇట్లా అనేక రకాల ఎలర్జీస్ అనేటివి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. ఇన్ జనరల్ ఏంటి అని అంటే ర్యాష్ లాగా వచ్చేస్తుంది, హైవ్స్ లాగా వచ్చేస్తుంది, ఎర్రగా స్కిన్ అనేది బంప్స్ లాగా ఏర్పడి అవి కొంతమందిలో కొన్ని గంటలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, అవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి లైఫ్ లాంగ్ యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటికి కూడా హోమియోలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఆర్టికేరియా, డర్మటైటిస్, ఎలర్జిక్ డర్మటైటిస్, సో ఇట్లాంటి వాటికి హోమియోలో చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. అలాగే ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ సైనసైటిస్, ఎలర్జిక్ ఆస్తమా, ఎలర్జిక్ కాఫ్, కొంతమందికి దగ్గు కారణం లేకుండా కాఫ్, డ్రై కాఫ్ అనేది వస్తూ ఉంటుంది, ఎలర్జిక్ కాఫ్ అంటారనమాట. సో ఈ ఎలర్జిక్ కాఫ్కి కూడా హోమియో ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. క్రానిక్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రైనైటిస్, సైనసైటిస్, తర్వాత ఎలర్జిక్ కాఫ్, బ్రాంకైటిస్, ఆస్తమా, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి హోమియో ట్రీట్మెంట్స్ ద్వారా లైఫ్ లాంగ్ వాడే అవసరం లేకుండా కొద్ది నెలల నుంచి కొద్ది రోజుల వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తూ పత్యాలు అనేటివి ఏమీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమీ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఒక్కటే కాకుండా చిన్నపిల్లలలో ఎలర్జీస్, ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇలాంటి వాటికి కూడా సర్జరీ లేకుండా ఓన్లీ మందులతోనే వాళ్ళకి ఇన్స్టంట్ రిలీఫ్ అయిపోతుంది. కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడితే అవి స్ట్రింక్ అయ్యి సర్జరీ లేకుండా తగ్గే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్.